ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారో చూస్తా. రేవంత్ రెడ్డికి సపోర్ట్లు కొట్టాలా చెప్పులు దండేయాలో చెప్తా. ఆయన మాట్లాడింది ఎందుకంటే కుండ బద్దలు కొట్టాడు చెప్పాల్సిందే. రేవంత్ రెడ్డి మాట్లాడింది వినండి ఒక్కసారి. రిజర్వేషన్ లో అధికారం ఇవ్వడం అనేది నేరం. రిజర్వేషన్ లో అధికారం నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టమ్ లో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్లు సెంట్రల్ లో జరిగిన తర్వాత నిర్ధారించినవన్నీ ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్ది సెంట్రల్ లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సృష్టినే తలకిందులుగా చేసి, అంటే ఈయన ఏమంటాడు అంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు. మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకు ఎందుకు పెట్టినావురా? నువ్వు ఎందుకు పెట్టినావురా? అంటే ఎవరిని మభ్య పెట్టడానికి పెట్టావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, జోడో యాత్ర న్యాయ యాత్ర అని. ఒక్క నిమిషం అన్నా పార్లమెంట్లో మాట్లాడిండా? నీకు ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ ని స్తంభింపజేసిర్రా? ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చిర్రు.